రౌండ్ టేబుల్కి ఉద్యమ అభినందనలు. మిత్రులారా, మన దేశమే లౌకిక ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామ్యం అంటే మాట్లాడే స్వేచ్ఛ ఉండాలి, ప్రశ్నించే స్వేచ్ఛ ఉండాలి, అవసరమైతే ఎదురు తిరిగే స్వేచ్ఛ కూడా ఉండాలి. అది మనము మన రాజ్యాంగంలో కూడా పొందుపరుచుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ ఎక్కడ కూడా తప్పలేదు. ఆ ఉల్లంఘన జరగలేదు ఇక్కడ. తన మాటల్లో ఇన్నేళ్ళు, 1 సంవత్సరం కాదు, గత 40 సంవత్సరాల సారు విశ్లేషణ 40 years, 40 సంవత్సరాలుగా తను ఒక రాజకీయ విశ్లేషకులుగా చాలా స్పష్టమైనటువంటి అవగాహనతోటి తను మాట్లాడేటువంటి తీరు అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. మరి వాళ్ళ కొత్తగా మిమ్మల్ని ఎందుకు ఆకట్టుకోలేకపోయింది అంటే ఒక ఫ్రస్ట్రేషన్, మీ దగ్గర సమాధానం లేదు కనుక ఆ ఫ్రస్ట్రేషన్లో నాగేశ్వర్ సార్ పైన చేస్తున్నటువంటి దాడి అని చాలా స్పష్టంగా అనుకోవచ్చు. ఒకప్పుడు అంటే మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా క్యాంపస్లోని ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా జరిగినటువంటి పెద్ద విద్యార్థి గర్జనలో అక్కడ అప్పుడు ప్రజారాజ్యం పార్టీ, నవ తెలంగాణ పార్టీ అందరూ కూడా, ఇక్కడే ఉన్నటువంటి పృథ్వీ కూడా ఆ వేదిక మీద అందరము ఉన్నాం, నాతో సహా ఉన్నప్పుడు తెలంగాణకు చాలా స్పష్టంగా అనుకూలంగా మాట్లాడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. మరి ఇవాళ తెలంగాణ ప్రజల పట్ల ఏమన్నా ప్రేమ తగ్గిందా అంటే పార్టీలు వేరైనంత మాత్రాన ప్రజల పట్ల మమకారం తగ్గుతుందా అంటే అక్కడి ప్రజలు వేరు, ఇక్కడి ప్రజలు వేరా? ప్రజలు ఎక్కడున్నా ప్రజలే, పెట్టుబడిదారులు ఎక్కడున్నా పెట్టుబడిదారులే. అందుకని ఇవాళ తెలంగాణలో ఇంకా ఆంధ్ర పెట్టుబడిదారుల యొక్క పెత్తనం కొనసాగుతున్నటువంటి మాట వాస్తవం. అసలు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనం చేసినటువంటి పోరాటమే వాళ్ళ పెత్తనం ఉండకూడదని, ఎవరి పెత్తనము ఎవరి మీద కూడా ఉండడానికి వీల్లేదు. ఇవాళ ఇక్కడ మొత్తంగా వాళ్ళ పెట్టుబడిదారులే ఇక్కడ పెట్టుబడులు పెట్టడం, ఇక్కడ మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని వాళ్ళు అనుభవించడం అనేటువంటిది చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి తీరు. అయితే అదొక అంశం. అయితే ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ తన చిన్నతనంలోనే, స్కూలింగ్లోనే తన ఫ్రెండ్ని, ఒక కింది కులానికి సంబంధించినటువంటి వ్యక్తి తన ఫ్రెండ్గా ఉండడం పట్ల వాళ్ళ ఇంట్లోనే వ్యతిరేకత వస్తే భరించినటువంటి వ్యక్తి కాదు. ఆనాడే భరించలేదు తను. ఇప్పటికీ కూడా కింది కులాల పట్ల ప్రేమ, సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. మరి మీకు కొత్తగా ఎందుకు నాగేశ్వర్ సార్ విషయంలో ఏ కోణం కనిపించిందని తన మీద దాడి చేయడము, తనను అరెస్ట్ చేయాలనుకోవడము, నోరు మూసుకో అని మాట్లాడడము, ఇవాళ ఇంత ఇబ్బందికరంగా ఒక ప్రొఫెసర్ పట్ల ఎందుకు ఈ రకంగా మీరు చేస్తున్నారు అనేటువంటిది ఒక పెద్ద ప్రశ్న. అందుకనే ఎవరమైనా ఎక్కడైనా మాట్లాడేటువంటి స్వేచ్ఛ ఉండాలి, ప్రశ్నించే స్వేచ్ఛ ఉండాలి, ప్రశ్నిస్తారు కూడా. పొరపాటు జరిగిన చోట ప్రశ్నించడం అనేటువంటిదే సమాజం పట్ల బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు వాళ్ళు. లేదంటే అసలు వాళ్ళకి బాధ్యతనే లేనట్టు. ప్రశ్నించకపోతే ఇంకా బాధ్యత ఎక్కడున్నది? మరి ఇంత జరుగుతుంటే, ఇంత చర్చ జరుగుతుంటే, ఇంత సీరియస్గా ఈ రకమైనటువంటి దాడులు కొనసాగుతూ ఉంటే ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ దగ్గరనే ఆగిపోతుందా? ఇది ఈ రకమైనటువంటి మొదలైనవి అంటే ఎక్కడి దాకానైనా పోతాయి ఇవి. అందుకని ప్రపంచంలో మొత్తంగా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నాగేశ్వర్ సారు యొక్క తన విశ్లేషణను ఎవరెవరు ఎంతకాలం నుంచి చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది దీని మీద. అట్లనే తెలంగాణలోని ప్రభుత్వం కూడా స్పందించాలి, అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాలి, ఇంకా పౌర సమాజం కూడా స్పందించాలని చెప్పేసి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ద్వారా ఈరోజు ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ పైన జరుగుతున్నటువంటి దాడిని చాలా తీవ్రంగా కూడా ఖండిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తాం.